ఆఫ్టర్నూన్ కల్లా నా ఆఫీస్ వర్క్ అయిపోతే ఈ పనితో అయితే స్టార్ట్ చేస్తాను. ముందైతే ఉతికిన బట్టలన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత వంటగది జోలుస్తాను. ముందైతే నైనాస్టిక్కి టిఫిన్ వేసిద్దామని చెప్పి స్నాక్స్ కిందకి అట్టు వేసి ఇచ్చానమాట. ఆ అట్టు అన్నీ చూసేటప్పటికి నా పని అంతా అయిపోతుందని చెప్పి ముక్కలు కట్ చేసి వచ్చి నేనైతే పని స్టార్ట్ చేసుకున్నాను. మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నప్పుడు అసలు ఇంట్లో పని పట్టించుకోనండి, భోజనం ఒకటి తప్పితే. ఇక తర్వాత రోజుకి కాకరకాయ కారం చేయమన్నారనమాట. పొద్దున్నే లంచ్ బాక్స్లో ఎర్లీ మార్నింగ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుందని చెప్పి ముందు రోజే చేసేస్తాను. నేను చాలా సింపుల్గా చేస్తానండి. మజ్జిగలో కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసి అవి నానబెడతాను అనమాట. గీరేసి పైన పొట్టు అవి కట్ చేసి ముందు అవి బాగా వేపేసి తీసి తర్వాత పోపు పెట్టుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత రెండు కలిపి మిక్స్ చేసి నేను చిన్నులపాయి, కొబ్బరి, జీలకర్ర, శనగపప్పు వేసి కొంచెం కారం కలిపి అవి వేసేస్తాను అనమాట. అవి మొత్తం పొడి వేసి ఉప్పు చల్లుకొని లాస్ట్లో కొంచెం పంచదార వేసుకుంటే కాకరకాయ కారం చాలా బాగుంటుంది. నేను చేసింది తిన్న ఎవరైనా సరే కాకరకాయ కారం ఇది ఇప్పుడు నేను చేసిన విధంగా చాలా బాగుందంటారు. అంటే గట్టిగా లేకుండా బాగుందని చెప్తారనమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా మీరు చేస్తారో లేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇక ఈవినింగ్ అయితే వంట పని అయిపోయిన తర్వాత నేను వంటగది అంతా కూడా శుభ్రం చేసుకొని కొంచెం టైం ఉంటే ఇక్కడ డ్రెస్ కట్ చేసుకుంటున్నాను. ఇక మా హస్బెండ్ ఏం తింటారంటే ఊతప్పం చేయమన్నారు. అట్టుపిండి లేదు, ఇడ్లీ పిండితో వస్తున్నామని ట్రై చేశాను కానీ ఇలా వచ్చి ఆ పూటకైతే తిట్లు అయితే తిన్నాను అనమాట. వీడియోలో ఉందని కామెంట్ చేసి సబ్స్క్రైబ్